హాయ్ హలో అందరికీ నమస్తే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కూటమి సర్కార్ ఏ రకంగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అనేటువంటి అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా ప్రజలను ఏ రకంగా మోసం చేశారనే విషయాలు ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వాటికి సంబంధించి చాలామంది మేము చెప్పేటువంటి నిజాలను ఇవి అబద్ధాలని చెప్పి వీళ్ళు ఫేక్ వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారని చెప్పి ఈ కూటమి సర్కార్ ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది, ఖచ్చితంగా అమలు చేస్తుందని చెప్పి పదే పదే చెప్పినటువంటి పరిస్థితి. మాలాంటి వాళ్ళు ఎవరైనా నిజాలు చెప్తే వాళ్ళని బూతులు తిట్టి పేటీఎం బ్యాచ్లు అని చెప్పి రకరకాలుగా వాళ్ళు అసభ్య పదజాలంతో దూషించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇన్ని రోజులు మేము ఏదైతే కూటమి సర్కార్ అబద్ధపు హామీలు ఇచ్చి అమలు చెయ్యదని చెప్పామో అదే విషయాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది. సో మరి ఇన్ని రోజులు ఎవరైతే మేము చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పారో, ఈ కూటమి సర్కార్ అమలు చేస్తున్న పథకాలని సంకలు గుద్దుకున్నారో, మరి వాళ్ళందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో ఏం చేస్తారనేది చూడాల్సింది. సో ఇలాంటి వాళ్ళకు తెలియాలి కాబట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఈ వాస్తవాలు మేము ఎప్పుడు చెప్పాం, ఈయన ఇవ్వడు పథకాలు, దయచేసి వాటి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పి వాస్తవాలు ఎప్పుడో చెప్పాం. మేము వాస్తవాలు చెప్తే ఇవి వాస్తవాలు కాదని చెప్పి ఈ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కొంతమంది మరి మాలాంటి వాళ్ళు చెప్పినటువంటి నిజాలను ఫేక్ వార్తలుగా స్ప్రెడ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం సహాయం చేసింది, ఆర్థికపరమైనటువంటి సహాయం చేసింది. ఆ సహాయం చేసినటువంటి వాటి నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు నేను ఇవ్వలేను. ఎందుకంటే అభివృద్ధి అనేటువంటిది అమరావతిలో జరగాలి. ఎప్పుడు అభివృద్ధి అమరావతిలో జరుగుతుంది? ఆ అభివృద్ధి అమరావతిలో జరిగితే ఎవరికి లాభం? మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రభుత్వం తరపు నుంచి ఆ రాష్ట్ర ప్రజలందరికీ మీరు ఏమి ఇస్తున్నారు? ఉన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్యాకేజీలు అనుకోండి, అప్పులు అనుకోండి, ఇవేమైనా సరే ఇవన్నీ కూడా ఎవరు కడతారు? అప్పులవి ప్రజల సొమ్ముతో నుంచి కదా కట్టాల్సింది. సో ఒకటే చోట ఈ అభివృద్ధి జరిగితే మిగతా రాష్ట్ర పరిస్థితి ఏంటి? సో ఈ పథకాల ద్వారా అనుకోండి, ప్రజలను ఆదుకునేటువంటి పరిస్థితి అనుకోండి, కొంతమంది చదువుకోలేనటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి, రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో మరి వారందరికీ చేయకుండా కేవలం ఒకటే చోట ఇక్కడ వచ్చిన నిధులన్నీ ఒకటే చోట కేటాయిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ, ఐ వాంట్ టు గివ్ ఇట్. రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రైతైనా అవస్థపడాలి, ప్రభుత్వమైనా అవస్థపడాలి. ఏదైనా అవకాశం ఉంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఒక క్షణం కూడా ఆలోచన చెయ్యనని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? నేను మొదట్లోనే చెప్పా, ఈ కూటమి సర్కార్ వచ్చినప్పుడు ఫ్రీ బస్సుకు సంబంధించే చెప్పా. వీళ్ళు ఫ్రీ బస్ అనేటువంటిది అమలు చేయరు అని చెప్తే మనం బూతులు తిట్టారు. అయినా మనం ఏం బాధపడలేదు, ఎందుకంటే నిజం చెప్పాం. సో ఆ తర్వాత ఏం జరిగిందో చూసాం. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 అయింది, ఇప్పుడు 8 నెలలుగా వస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకో 2 నెలలు టైం పడుతుంది అని చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా అది అమలు చేయలేరు. సో తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఆర్టీసీ నష్టాలు ఉంది, కర్ణాటకలో ఏ రకంగా నష్టాలు ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేశాం. మన రాష్ట్రం కూడా నష్టాలు ఉంటుందని చెప్తారని కూడా నేను చెప్పాను. సో ఆ రకంగా ఫ్రీ బస్ అనేటువంటి జరగదు. అండ్ అదేవిధంగా వాలంటీర్లకు సంబంధించి చెప్పా, వాళ్ళని తీసుకోరు. 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
బజార్న పడ్డట్టే అని చెప్పి సచివాలయ ఉద్యోగస్తులకు సంబంధించి కూడా హేతుబద్ధీకరణ అని చెప్పి ఏదో చెప్పి 23,000 మంది వాళ్ళని ప్రశ్నార్థకంగా మార్చినటువంటి పరిస్థితి. ఇక మొన్న ఏదైతే జనవరి 1న క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, అప్పుడు కూడా చాలామంది సంకలు గుద్దుకున్నారు. చూసావా, క్యాబినెట్ మీటింగ్లో అయిపోయింది రైతు భరోసా, అమ్మఒడికి సంబంధించి అంటే వీళ్ళు చెప్పింది రైతు భరోసాని అన్నదాత సుఖీభవ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం అన్నారు. సో వీటికి సంబంధించి అమలు చేయబోతూ ఉన్నారని చెప్పి ఇప్పటికే తల్లికి వందనానికి సంబంధించి ఒక ఇయర్ ఎగిరిపోయింది. అదేవిధంగా 2 సీజన్లు రైతులకు సంబంధించిన ఆ 2 సీజన్లు కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అవి అమలు చేస్తామని చెప్పట్లేదు. ఏదైనా ఛాన్స్ ఉంటే ఏమాత్రం కూడా ఆలోచన చెయ్యనని మాత్రమే చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా దీనికి సంబంధించి తల్లికి వందనం కానీ చాలా ముఖ్యమైనటువంటిది. ఇది రైతులను ఆదుకోవడం, విద్యా వ్యవస్థను బాగు చేయడం, వైద్య వ్యవస్థ నుంచి కూడా ప్రజలను ఆదుకోవడం, వాళ్ళకు కూడా వైద్యాన్ని అందించడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి పనులు కూడా ఇప్పటికీ ఆరోగ్యశ్రీకి సంబంధించి మనం చూసాం ఏం చేస్తారో. సో అది కూడా తీసేసేటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా ముఖ్యమైనటువంటి పథకాలు, అన్ని పథకాలు ఇవ్వమని కూడా ఎవరు చెప్పట్లే, ఇక్కడ ముఖ్యమైనటువంటి పథకాలు కూడా తీసేసేటువంటి ఒక కార్యక్రమం ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఆయనే స్వయంగా చెప్పారు కదా, మనం సపరేట్ సృష్టించింది ఏం కాదు. మీకు స్క్రీన్ మీద కూడా పెడతాను, మళ్ళీ ఆయన మాట్లాడినది మళ్ళీ వేరే ఏమంటారు మిమిక్రీ అనుకుంటారు. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం, దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి, నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకు ఎందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ, అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ ప్రజలకు తెలియాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఆల్రెడీ ప్రజలకు చెప్పాం ఇవి జరగవు అని చెప్పి. కానీ ప్రజలు నమ్మారు, నమ్మి మోసపోయారు ప్రజలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తారని చెప్పి ప్రజలు నమ్మి ఆశపడి మోసపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చిలకకి చెప్పినట్టు చెప్పాడు, ఈయన ఇచ్చేటువంటి హామీలు ఏవి కూడా నమ్మశక్యంగా లేవు, అమలు చేయడం కష్టం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి తగ్గట్టుగా మనం ఏ రకంగా చేయగలమనేటువంటి అంశానికి సంబంధించి ఈ పింఛన్ల వ్యవహారం కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పింఛన్లు కానీ ఇప్పుడున్నటువంటి పథకాలకు సంబంధించి కానీ రైతు భరోసా, అమ్మఒడి ఇవన్నీ కూడా కొద్ది కలిపి పెంచుకుంటూ పోదామని చెప్పి అది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, ఈ కూటమి పార్టీలు కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ మీడియా కానీ, కొంతమంది మేధావులు అని చెప్పబడేటువంటి వ్యక్తులు కానీ, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి చేత కాదు, జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసాడు, ఈ మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది. సో ఆయన వల్ల ఏమి కాదు, పరిశ్రమలు రావు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదు, ఆయనతో కాదు, కాబట్టి మమ్మల్ని ఎన్నుకొని మేము చేస్తామని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. నీకు 15 అన్నారు. ఆ నీకు 15 లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి లేదు, రైతులను ఆదుకునే పరిస్థితి లేదు, ఫ్రీ బస్సు పరిస్థితి లేదు, ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకొకటి, సంపద సృష్టించి నేను ఇవ్వగలను అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చాలామంది నమ్మారు, ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సు, విజనరీ అని పేరున్నటువంటి వ్యక్తి, కాబట్టి సంపద సృష్టిస్తారేమో అనేటువంటి విధంగా ఆయన నమ్మడం జరిగింది. ఏమైంది, సంపద సృష్టి ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఆయనే స్వయంగా చెప్తా ఉన్నాడు, పలానా దానికి కోట్లు ఇచ్చారు, పలానా దానికి ఇన్ని కోట్లు ఇచ్చారు, ఆ డబ్బులన్నీ కూడా నేను వెల్ఫేర్కి మళ్లించలేను అని చెప్తా ఉన్నాడు. ఇచ్చి అప్పులు తీసుకొచ్చారని చెప్పి ఆయన చెప్పగానే చెప్తున్నారు కదా, అప్పులైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తా ఉన్నారు కదా, ఆ అప్పులను కూడా ఒకటే చోట పెడతామని చెప్తా ఉన్నారు. మరి సంపద సృష్టి ఏమైంది, సంపద సృష్టించి ఏ రకంగా మీకు పథకాలు ఇస్తాననేటువంటిది నాకు తెలుసు, నన్ను నమ్మండి అన్నాడు. ఈరోజు ఏమైంది, మళ్ళీ సంపద సృష్టి ఏ రకంగా ఉంది, సంపద సృష్టి తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ ఒకటే చోట పెడతా ఉన్నారు, అధిక కరెంటు ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నారు. మరి ఫిబ్రవరి నుంచి రిజిస్ట్రేషన్ విలువలు కూడా పెంచుతూ ఉన్నారు. కొంతమంది ఉద్యోగాలు ఇప్పటికే తీసేస్తారు. పరిశ్రమలు ఒక్కటి కూడా ఇప్పుడు మొన్న దావోస్పోతే ఒక పరిశ్రమ ఒక్క ఒప్పందం కూడా జరిగినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి ఒప్పందాలు జరిగితే ఏమైనా పరిశ్రమలు వస్తాయా అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడడం, ఈ కూటమిలో వాళ్ళ ఆధిపత్య పొరకు సంబంధించి వాళ్ళు కొట్లాడుకోవడం, గొడవలు జరగడం, నేను సీఎం అయితే అంటే నేను సీఎం అవుతా అని చెప్పి వీటి గురించే ఉంది. కానీ ప్రజలకు మనం కూటమిగా ఏర్పడి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేయాలి దానికి సంబంధించి ఏం చెప్పట్లే వీళ్ళు. పరిశ్రమలు రాకపోతే జగన్మోహన్ రెడ్డిది తప్పు, వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు సంపద సృష్టించి మేము చేస్తామని హామీ ఇచ్చినది వీళ్ళే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఆ పథకాలు అమలు చేయలేకపోతున్నామని వీళ్ళే చెప్తూ మళ్ళీ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మీదకి నెట్టేసేటువంటి ప్రయత్నం. ఇంకా అన్నీ జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేసి అన్ని జగన్మోహన్ రెడ్డి తప్పులు అంటే ఇంకా మీరెందుకు అధికారం ఉన్నది, అది జగన్మోహన్ రెడ్డికి వేయండి, మాకు చేత కావట్లేదు, మేము ఇచ్చినటువంటి హామీలు నువ్వే అమలు చేయి అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డికి అప్పగించండి. మరి ఇంకా ఇవన్నీ మాట్లాడేందుకు ఇంకా మళ్ళీ ప్రజలు అర్థం చేసుకోవాలంటారు. మరి అప్పుడు తెలియదా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ మీరు సంపద సృష్టించగలటువంటి పర్సన్ మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేధావులు, శాశ్వత అభివృద్ధి ఏ రకంగా చేయాలో తెలిసినటువంటి వాళ్ళు మీరు, ఒక 34 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో తెలిసినటువంటి వాళ్ళు మీరు. అలాంటిది ఒక రాష్ట్రానికి సంబంధించి మరి ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు అమలు చేయలేకపోతున్నామంటే మరి ఏమనుకోవాలి మిమ్మల్ని?
మీకు తెలుసు కదా మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, తెలిసి ఏ రకంగా మీరు అబద్ధం హామీలు ఇచ్చారు అంటే కేవలం మీరు అధికారంలోకి రావడానికే, కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి మాత్రమే ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇది చాలా క్లియర్గా మీ మాటల్లోనే అర్థమవుతుంది. మీరు అంతకుముందే అన్నారు అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 పథకాలను చూస్తే భయం వేస్తుంది అని చెప్పి. ఎక్కడో చోట కొంచెం టైం తీసుకొని సరే సంపద సృష్టిస్తా అన్నారు కదా, ఎక్కడో చోట ఏదో ఒక రోజు అమలు చేయకపోతారా అని చెప్పి ప్రజలు ఏదైతే ఆశ పెట్టుకున్నారు, ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలతో చాలా ఇంకా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది. అదేదో సినిమాలు ఉంది కదా పోయాం మోసం అని, ఆ రకంగా ప్రజలందరికీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. జగన్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఎలక్షన్స్కి ముందు, చంద్రబాబు గారిని నమ్మకండి, గతంలో రుణమాఫీ చేస్తాను ఏ రకంగా మోసం చేస్తారో మీకు తెలుసు, ఇప్పుడు పథకాలు కూడా అదే రకంగా మోసం చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత, నా మాట విని ఆశపడి మోసపోకండి అని చెప్తే వాలంటీర్లు మోసపోయారు, ఉద్యోగస్తులు మోసపోయారు, అన్ని వర్గాల టోటల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమంటారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా పథకం ఇవ్వలేదంటే చేతగాదు అని చెప్పిన వాళ్ళు, మేనిఫెస్టోలో అదనంగా పథకాలు అమలు చేయకపోతే కూడా జగన్మోహన్ రెడ్డికి చేతగాని చెప్పినటువంటి మేధావులు ఇప్పుడు ఏమంటారు, పథకాలు ఎవరికి కావాలి, పథకాలు ఇస్తే ఏమంటారు సోమరిపోతులుగా తయారవుతారు మనుషులు, పథకాలు ఇవ్వకూడదు ఎవరికి కూడా. డెవలప్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సంక్షేమం అందిస్తే ప్రజలు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు, ఏ రకంగా వాళ్ళలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం ఏ రకంగా వస్తుంది, జిఎస్టీ ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ద్వారా పరిశ్రమలు కానీ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం వైపు చూస్తారు అనేటువంటిది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు కదా. ఆ రకంగా సంక్షేమం అభివృద్ధి రెండూ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు కూడా సంక్షేమం అభివృద్ధి అంతకుమించి చేయండి, సంక్షేమం కొంచెం తగ్గించి అభివృద్ధి ఇంకా ఎక్కువ చేయండి కావాలంటే. అంతేగాని అసలు ఇంకా మా చేతిలో ఏమి లేదు, మేము చేయలేము, చేతులు ఎత్తేస్తున్నామని చెప్పి ప్రజలనే సోమరిపోతులనే స్టేజ్కి వచ్చారు. మరి ఎన్నికలప్పుడు మీరు ఎందుకు చెప్పారు ఈ మాట, ప్రజలు సోమరిపోతులు చేయకూడదు, సోమరిపోతులు అవుతారు ఇది ఇస్తే అన్నప్పుడు అప్పుడు ఎందుకు చెప్పారు, చెప్పకూడదు కదా. మరి అప్పుడేమో అవసరం కోసం చెప్పారు, ఇప్పుడేమో పథకాలు ఎందుకు ఎవరి కోసం సోమరిపోతులు అవుతారు ఇవ్వద్దని చెప్పి మాట్లాడతారు. మళ్ళీ అప్పు చేసి పప్పు కూడా ఎన్ని రోజులని తింటాం అని చెప్పి మళ్ళీ డైలాగులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇక చేసేది కూడా ఏం లేదు, వాళ్ళు చెప్పినటువంటి డైలాగులు ప్రజలు వినడం తప్ప చేసేది ఏం లేదు. 5 ఏళ్ళు భరించాల్సిందే, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేదాకా ఖచ్చితంగా భరించాల్సిందే. వీళ్ళు ఏం చెప్పినా, వీళ్ళు అమలు చేసినా చేయకపోయినా, వీళ్ళు ఏం చెప్పినా వినాల్సిందే. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు పథకాలు అమలు చేయమనేటువంటిది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే క్లారిటీ ఇచ్చారు. ఈ 5 ఏళ్ళు మీరు భరించాల్సిందే. జగన్ గారు చెప్తా ఉంటారు కదా ఎప్పుడు పొలావు లేదు బిర్యానీ లేదని చెప్పి, ఇప్పుడు ఆ రెండుటిని కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలది.